రామన్ తర్వాత ఆపరేషన్ ఆకాష్ పార్ట్ 2 కు తెరతీసిన ఏపీ టీడీపీ కొత్త యాంగిల్ చూపిస్తోంది. ఇప్పటి వరకు వైసీపీ పైనే ఫోకస్ పెట్టిన తమ్ముళ్లు ఇప్పుడు కాంగ్రెస్ నేతలపైన కన్నేస్తున్నారు. కాసు ఫ్యామిలీ నుంచి మహేష్ రెడ్డి వైసీపీ తీర్థం పుచ్చుకోవడంతో బలమైన కుటుంబాల నుంచి నేతల్ని టీడీపీలో చేర్చడానికి రంగం సిద్దమవుతోంది. రాజకీయాల్లో ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలి. మనం ఎంత బలంగా ఉన్నా శత్రువు ఏ క్షణమైన బలం పుంజుకోవచ్చు. అందుకే శత్రువును 1000 కళ్లతో కనిపెడుతుండాలి. బలపడుతున్నాడని ఏమాత్రం అనుమానం వచ్చినా ముందే తొక్కేయాలి. ప్రస్తుతం వైసీపీ విషయంలో టీడీపీ ఇదే సూత్రం అమలు చేస్తోంది. ఎన్నికల తర్వాత వైసీపీ ఎప్పుడు బలపడడానికి ప్రయత్నించినా నేతల్ని లాగేసుకుని ఎక్కడికక్కడ దూకుడుకు బ్రేకులేస్తూ వచ్చింది. తమ వ్యూహానికి అనుగుణంగా వైసీపీ గ్రాఫ్ పడిపోయిందని, కానీ ఊహించని విధంగా కాంగ్రెస్ గ్రాఫ్ కాస్త పెరిగిందని టీడీపీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దీంతో హస్తం పార్టీ నుంచి వలసల్ని ప్రోత్సహించాలని నిర్ణయానికి వచ్చి బలమైన నేతలకు వలేస్తున్నారు తమ్ముళ్లు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి వచ్చిన కొందరు నేతలకు బాగానే లబ్ధి చేకూర్చిపెట్టారు. వీళ్ల అంగబలం అర్ధబలమే కాకుండా ప్రజల్లో ఉన్న ఆదరణ కూడా టీడీపీ గాలికి తోడైంది. ఇలాంటి నేతలు ఇప్పటికే కాంగ్రెస్ లో ఉన్నారని, అలాంటి వాళ్లను సైకిలెక్కించాలని సూచించారు చంద్రబాబు. కాంగ్రెస్ నేతల్ని లైట్ తీసుకుంటే 2009 ఎన్నికల సీన్ రిపీట్ అవుతుందని, ఎక్కడా అలసత్వానికి తావివ్వొద్దనేది టీడీపీ ఆలోచనగా ఉంది.